పొయ్యిలోకి పుల్లలు తీసుకెళ్దాం రెండని వచ్చా. మా తులసమ్మలను చూస్తారా? ఇదంతా తులసమ్మలే. అప్పుడప్పుడు తులసి మాల చేసి రాముల వారికి పట్టుకెళ్తాను నేను. రోజు చిన్న దళం మటుకు తెంపుతాను వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి. ఇది చక్కగా మగ్గింది రెండు పక్కల. నేతి బీరకాయ టమాటా పచ్చడి ఉంది, దాంతో తినేస్తాం ఈ పూట. ఫస్ట్ అయితే అన్నం వండి పెట్టేశాను కాకుల కోసం. పొద్దున్నే అరుస్తాయి చిన్నపిల్లల్లాగా అయ్యి. ఈ రెండో అటు ఉడుకుతుంది. ముందు నీళ్లు కాసుకుని ఈ తెపాళాలో నీళ్లు కాసుకున్నా ఫస్ట్. తర్వాత అన్నం వండేసా. ఇప్పుడేమో ఖాళీగా ఉన్నానులే అని ఈరోజు పూజ కూడా త్వరగా అయిపోయింది. పెందలాళ్ళు వేసాను రోజు మీద. 4 వేసినట్టున్నా. అందుకే కాలక్షేపంగా ఉంటుందిలే అని ఇదిగో ఇట్లా చేస్తున్నా. 2 అట్లు అంకుల్కి పెట్టేసి ఇది నేను వేసుకున్నా. చూడండి ఎంత మందంగా వేసుకున్నాను. ఇంకా ఒక్కటే సరిపోతుందని కాస్త మందంగా వేసేసా. రొట్టె చక్కగా 2 పక్కల మగ్గింది. దించేసి వేరుశనగ గుళ్ళు పెడుతున్నా. సెగ ఎక్కువ పెట్టకుండా ఇలా తగ్గించి తీరుబడిగా రొట్టె తినేసి వచ్చాక అప్పుడు చూస్తాను. ఈలోపు కొంచెం సన్నసెగ మీద మగ్గుతూ ఉంటాయి.